ఫోక్ సింగర్ కమ్ యాక్టర్ నక్క శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఒడ్డు సెంచల్లి కూరొక్కటి నమో నారాయణ రాములు ఏరితే ఓలెడాయుతున్నది నమో నారాయణ రాములు. దీన్ని ఏం చేసిన అంటే చెరువు కట్ట కింద శనిగ రాగడి దాటి తెగున్న మామిడి తాగురాయే గుడుగుడు కొంచెము ఆటాడుదామే. అది వాడతా సారా, అది పాడగానే వీళ్ళ పాటలు చిన్నప్పటి నుంచి వినుకుంటా ఇన్స్పైర్ అయినా. మా అమ్మ చెప్పినవి వినుకుంటూ, మా అమ్మ చెప్పినవి రాసుకుంటూ, అప్పుడు ఆ టైంలో 40,000 రూపాయలు అప్పు తెచ్చుకొని నేను పెట్రోల్ బంక్ లో కూడా పనిచేశారని విన్నాను. పెట్రోల్ బంక్ లో పనిచేసి ఆ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్ లోకి రావడానికి గల కారణాలు ఏంటి? మాది చాలా పేద కుటుంబం, చేసుకొని తింటే కానీ ఇల్లు గడవనటువంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని కష్టాలు చూసిన. పెట్రోల్ బంక్ రావడానికి ఆర్థిక పరిస్థితి. పెట్రోల్ బంకులో పనిచేస్తూ రోజు ఒక 150 రూపాయలు సంపాదించుకుంటూ చాలా కష్టాలు పడ్డా. కష్టం గురించి చెప్పుకుంటే అప్పుడప్పుడు నేను నిద్ర కూడా పట్టది. గతం నన్ను మస్తు మంది అన్నారు, తమ్ముడు నీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది, నువ్వు పెట్రోల్ బంకులో పనిచేస్తున్నావు అని ఒక 10 మంది అన్నారు. తరగాని సంపాదున్నా నా తెలంగాణ ఇరుపేద నీవైతివో నా తెలంగాణ మన సవాదుల చేతిలో నా తెలంగాణ హరిగోస పడుతున్నవో నా తెలంగాణ. నాకు మైక్ ఇవ్వకపోతుండే వీళ్ళు, అదే కొత్త కదా వీడు ఎక్కడ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుందో అని చెప్పేసి మైక్ ఇవ్వకపోతుండే. అన్న రిక్వెస్ట్ అన్న మైక్ ఇవ్వండి అన్న ప్లీజ్ అన్న అని. పాట ఒక ప్రాణంగా, పాట నాకు అమ్మ లెక్క. మా అమ్మ తర్వాత పాట నాకు అమ్మనే. తల్లి పేగు చూడు ఎలా ఇలా నేను బతుకుతున్నా అంటే పాటతోనే. ఇలా పాటే నా ప్రాణం. చెర మెరుపులు మెరిసెర కనకన నిప్పులు కురిసెర రజాకర్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు ఈల్చిన వీర తెలంగాణ మనది, పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది, రుద్రమ్మ నేల మనది. అప్పుడు లాఠీ దెబ్బలు కూడా పడ్డం అందరూ తెలిసి ఆ విషయం అందరికీ. మల్పల్లె దగ్గర జరిగినటువంటి ఘటన పొట్టు కొట్టి అదే మరి అందరికి ఉద్యోగాలు వచ్చినాయి కదా, మీకు కూడా ఇది బెస్ట్ పాయింట్ ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దుఃఖం వస్తుంది. ఎందుకంటే సంవత్సరాలు పెట్రోల్ బంక్లో చేసిన, ఒక 2 సంవత్సరాలు ట్రాక్టర్ నడిపిన, ఒక 2 సంవత్సరాలు అంటే మనం చేసిన పని మనం చెప్పుకోవడం తప్పలేదన్న. అందరు అడుగుతారు, తమ్ముడు పాట పెడతలు ఏమైంది. పాటలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే దాగవాయ తుమ్మెదియాలో మన కొమిరలి మల్లన్న దాగే తుమ్మెదియాలో. నేనే కొంచెం ఆవేశపడ్డా ఆ పాట, అప్పుడు కొద్దిగా తొందరపడ్డా. రగులుతున్నది సిరి సిల్లరా రాయేసుడారా, కదులుతున్నది జిల్లా కొరకైలే ఏసుడాలేరా. దచ్చన్న వారింట్లో ధనమున్నదాని, ధనము చూసిన గాని గుణము చూడాలే, చూసిన గాని. సముద్రంలో అయితే తెలుస్తుంది కానీ మనిషిలోకి తెలియదంట. జనన మరణం మధ్య నుండే జీవ పోరాటం మనది, 3 నాళ్ళ ముచ్చట కోసం ఎందుకు ఆరాటం, నీకు ఎందుకు ఆరాటం. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ సింగర్ నక్క శ్రీకాంత్. బిందాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవులందరికీ కళాభివందనాలు. చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్.